ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీమద్ రామాయణ రసవాహినిలో కిష్కింధాకాండంలో ఉన్నాం. ఈ వారం 11వ సర్గ నుండి 20వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాం. సుగ్రీవునికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చాడు. నీ భార్యను అపహరించినటువంటి నీ అన్న వాలిపైన నేను నా బాణాలను ప్రయోగిస్తాను, అతన్ని వధిస్తాను. నిన్ను ఈ రాజ్యానికి, ఈ కిష్కింధ రాజ్యానికి నేను నిన్ను ప్రభువుగా చేస్తాను అని చెప్పి శపథం చేశాడు. అయితే సుగ్రీవుడు శ్రీరాముడు ఇచ్చినటువంటి ఈ అభయానికి చాలా ఆనందించాడు. అయితే రాముడితో చెప్తున్నాడనమాట, నువ్వు యుద్ధానికి వెళ్ళి నా వాలిని వధిస్తానని చెప్పావు కదా, అయితే వాలి యొక్క పరాక్రమాన్ని మాత్రం నువ్వు తక్కువగా అంచనా వేయవద్దు అని చెప్పి అతని యొక్క పరాక్రమాన్ని గురించి వర్ణించి చెప్తున్నాడు సుగ్రీవుడు. అతడు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తాడు. అలాగే సూర్యుడు ఉదయించకముందే ఈ అన్ని సముద్రాల దగ్గరికి వెళ్ళి సంధ్యోపాసన చేస్తూ ఉంటాడు. అలాగే చిన్నప్పుడు పెద్ద పెద్ద బండలను బంతుల్లాగా ఎగరేసి ఆడుకుంటూ ఉండేవాడు. పెద్ద పెద్ద వృక్షాలను మొత్తం దాన్ని పెళ్ళగించి విరగ్గొడుతూ ఉండేవాడు. ఇటువంటి పరాక్రమవంతుడైనటువంటి నా అన్నగారి దగ్గరికి ఒకసారి ఒక దుందుభి అనేటువంటి ఒక మహిష రూపంలో ఉన్నటువంటి ఒక బలవంతుడు వచ్చాడు. అతను అందరి మీద కూడా తన బలప్రయోగాన్ని చేయాలని హిమవంతుని దగ్గరికి వెళ్ళాడు. హిమవంతుని దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నాతో కాదు, అక్కడ ఈ వాలి అని ఉన్నాడు, అతనితో నువ్వు వెళ్ళి నీ యొక్క పరాక్రమాన్ని పరీక్షించుకో అని చెప్పేసి వాలి దగ్గరికి పంపిస్తే అతను వాలి దగ్గరికి వస్తాడు. వాలి దగ్గరకు వచ్చి వాలిని యుద్ధం చేయమంటాడు, తనతో పాటు తన పరాక్రమాన్ని నిరూపించుకోమని చెప్తాడు. అప్పుడు వాలి వెంటనే కోపం వచ్చి ఆ దుందుబిని కూడా, అటువంటి పరాక్రమవంతుడైనటువంటి దుందుబిని కూడా ఓడించి చంపి పాడేశాడు. చంపి పాడేస్తే అతను ఆ దుందుబి ఇక్కడే ఈ అరణ్యంలోనే పడి ఉన్నాడు, పెద్ద పర్వతాకారంలో. అప్పుడు వాలి దుందుబిని చంపినప్పుడు అతని నుండి వచ్చినటువంటి రక్తం వెళ్ళి మాతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో మొత్తం అంతా కూడా రక్తసిక్తం చేసింది అక్కడ ఆశ్రమాన్ని. అది చూసినటువంటి మాతంగ మహర్షి కోపోద్రిక్తుడై వాలిని శపిస్తాడు. ఈ ఆశ్రమాన్ని ఈ విధంగా అపవిత్రం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఈ ఆశ్రమం నుంచి కొంత దూరం వరకు అతను కాలు మోపితే చాలు, అక్కడ ఒక యోజన దూరం అవతల నుండి లోపల కాలు పెడితే అతను మరణిస్తాడు అని చెప్పి శపిస్తాడనమాట. అంతేకాకుండా తన ఆశ్రమం దగ్గరలో ఉన్నటువంటి ఈ వాలి యొక్క అనుచరులందరినీ కూడా, ఈ వానరజాతి అంతటినీ కూడా ఆయన ఈ ఆశ్రమ ప్రాంతాల నుండి పంపించి వేస్తాడనమాట కోపంతో. ఈ విధంగా ఈ వాలిని మాతంగ మహర్షి శపించడం వల్ల ఈ ఋష్యమూక పర్వత ప్రాంతంలోకి అతను వాలి రావడానికి భయపడతాడు. అందువల్లనే ఈ ప్రాంతంలో నేను తలదాచుకున్నాను అని చెప్పి సుగ్రీవుడు రామునికి చెప్తున్నాడు. చెప్పి అంటాడనమాట, మీరు నా అన్నగారిని వధిస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చారు, మీ పరాక్రమం ఎటువంటిదో నేను కొంచెం చూడాలి, మీకు అటువంటి పరాక్రమం ఉందా లేదా అన్నది. ఇప్పుడు ఈ దుందుబి అనే అతను ఆ రాక్షసుని యొక్క శరీరం ఇక్కడ పడి ఉంది కదా, దానిని మీరు కాళ్ళతో తన్నితే దానిని తన్ని దూరంగా పంపించాలి, కొన్ని యోజనాలు దూరం పంపిస్తే అప్పుడు నమ్ముతాను మీకు అంత శక్తి ఉంది అని చెప్తే అప్పుడు రాముడు అలా బొటన వేలుతో అలా అనేటప్పటికీ అది చాలా దూరం వెళ్ళి పడుతుంది. పడితే అప్పుడు సుగ్రీవుడు అంటాడు, సరే మీకు పరాక్రమం ఉంది, అయితే నా అన్నగారు వాలి ఎప్పుడైతే ఈ దుందుబిని వధించాడో అప్పుడు తాగిన మైకంలో ఉన్నాడు, అంటే
పెద్దగా శక్తి ఉండదు. ఆ తాగిన అవస్థలో, మద్యం సేవించిన పరిస్థితిలో మనిషికంత బలం ఉండదు. అయినా సరే అటువంటి సమయంలో అతను ఆ శరీరాన్ని తన్నితే కొన్ని యోజనాల దూరం పడింది. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి మాంసమంతా కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన లోపల ఉన్నటువంటి ఎముకలు, ఇవన్నీ ఎముకల గూడు మాత్రమే మిగిలింది. దానిని ఇప్పుడు నీవు తన్నినప్పుడు అది దూరంగా వెళ్ళింది. అది పెద్ద లెక్క కాదు. అది నువ్వు వాలికన్నా బలవంతుడివి నీవు అని నిరూపించడానికి ఈ సంఘటన సరిపోదు అని చెప్తాడనమాట. అయితే ఏం చేసి నీకు నా పరాక్రమాన్ని చూపించమంటావంటే, ఇక్కడ సాల వృక్షాలు ఉన్నాయి చూడండి, 7 సాల వృక్షాలు ఉన్నాయి. అందులో ఒక సాల వృక్షాన్ని నా అన్న ఇలా పట్టి కదిపితే మిగిలిన 6 వృక్షాలు కూడా కదిలిపోతూ ఉండేవి. అంత బలం ఉండేది అతనికి. ఇప్పుడు నీ పరాక్రమం చూపించడానికి ఏంటంటే దూరం నుంచి నీ బాణంతో ఒక సాల వృక్షాన్ని చీల్చివేయాలి అని చెప్తాడనమాట. అప్పుడు శ్రీరాముడు తన యొక్క బాణాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తే అది 1 కాదు 7 సాల వృక్షాలను వరుసగా ఛేదించుకుంటూ అది బయటికి వస్తుందన్నమాట. అప్పుడు సుగ్రీవుడు చాలా ఆనందంతో, నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఈ అస్త్ర వేత్తలలో నువ్వు చాలా ఉత్తముడవు, మొత్తం దేవతలందరూ యొక్క అస్త్రాలకు ఎంతటి సమర్థత ఉందో అంతటి సమర్థత నీకుందని నాకు అర్థమైంది. నిజంగా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ యొక్క పరాక్రమాన్ని ఇప్పుడు చూశాను. సోదర రూపంలో ఉన్నటువంటి నా శత్రువుని నువ్వు దయచేసి అతన్ని వధించు, నాకు సంతోషాన్ని కలిగించు అని చెప్తాడు. అప్పుడు రాముడు అంటాడు, అయితే ఇక్కడ నుండి మనం ఏం చేద్దామంటే కిష్కింధకు వెళ్దాం. నీవు ముందు వెళ్ళి నువ్వేం చేస్తావంటే నీ అన్నను యుద్ధానికి పిలిచిన వెంటనే మీ ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే నేను నీ అన్నను దూరం నుండి వధిస్తాను. ఎందుకంటే వాలి ముందుకు వెళ్తే ఎదుటివారి బలం అతనికి సగం వచ్చేస్తుంది కదా. అందువల్ల అది వాలి ముందుకు వెళ్ళి అతన్ని వధించడం అనేది చాలా కష్టం. అందువల్ల మీ ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే నేనేం చేస్తానంటే దూరం నుండి వాలిని వధిస్తాను. నువ్వు వెళ్ళు అంటే సుగ్రీవుడు అలాగే వెళ్ళి వాలి యొక్క కిష్కింధ వాళ్ళ యొక్క రాజభవనం ముందు గట్టిగా అరుస్తాడనమాట. అరిచి యుద్ధానికి పిలుస్తాడు. యుద్ధానికి పిలిస్తే ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది. ఇలాగ తమ్ముడు మళ్ళీ వచ్చాడని చెప్పి ఇంక విపరీతమైన కోపంతో బయటికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది, ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ చెట్లు అన్నీ విరగ్గొట్టి వేసుకుంటూ ఉంటారు. రకరకాలుగా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అయితే వాలి యొక్క పరాక్రమం ముందు సుగ్రీవుడు నిలవలేకపోయాడు. పాపం చూస్తున్నాడు, రాముడు వధిస్తాడు వాలిని అని చెప్పేసి ఒళ్ళంతా హోనమైపోయింది. అయినా సరే రాముడు వధించడం లేదు. అసలు జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు కదా, ఒకేలా ఉన్నారు. చూడ్డానికి ఒకేలా ఉండడంతో శ్రీరాముడు ఇప్పుడు బాణం వేస్తే అది పొరపాటును వెళ్ళి సుగ్రీవునికి తగిలితే తనది ప్రతిజ్ఞ భంగం కలుగుతుంది, పాపం చుట్టుకుంటుంది. తరువాత ఈ చెప్పిన తన అనుకున్న కార్యం నెరవేరదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడనమాట, బాణం వదలడు. అయితే ఈ లోపల ఈ సుగ్రీవుడిని చిత్రవధ చేసి వాలి నువ్వు బ్రతికిపోయావు, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయకని చెప్పేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, వాలి వెళ్ళిపోతాడు. అప్పుడు సుగ్రీవుని దగ్గరికి వీళ్ళు వస్తారు. వచ్చి సుగ్రీవుడు అంటాడనమాట, ఏంటి రామ నువ్వేం చేసావు, యుద్ధానికి పిలవమన్నావు, నువ్వేమో నీ బలపరాక్రమాలను చూపించి నా వాలిని చంపుతావని అనుకున్నాను, ఇప్పుడు నా ఒళ్ళంతా హోనమైపోయింది, నువ్వు ముందే చెప్పుంటే కదా నేను యుద్ధానికి వెళ్ళేవాడిని కాదు కదా అని చెప్తే అప్పుడు రాముడు అంటాడు, సుగ్రీవా నన్ను అర్థం చేసుకో, నేను వాలిని చంపలేదు అంటే మీరిద్దరూ కూడా ఆకారాల్లోనూ అలంకారాల్లోనూ అలాగే మీ వేషాల్లోనూ అంతా కూడా ఒకే రకంగా ఉన్నారు. దానివల్ల మీ ఇద్దరికి మధ్య నాకు తేడా తెలియలేదు. అందువల్ల పొరపాటున నిన్ను నా బాణం నీకు తగిలితే చాలా అపరాధం జరిగిపోతుందని నేను చేయలేదు. ఈసారి ఏం చేస్తాడంటే మన లక్ష్మణుడు నీకు తెచ్చి నీ మెడలో పెద్ద ఈ గజ పుష్పాలు ఉంటాయి కదా, వాటితో కట్టినటువంటి ఒక మాలను నీ మెడలో వేస్తాడు. వేస్తే అప్పుడు దూరం నుండి నేను అది గుర్తిస్తాను. గుర్తించిన వెంటనే నేను వేరే వాళ్ళని చంపుతాను. మనం మళ్ళీ కిష్కింధకు వెళదాము. కిష్కింధకు వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి నువ్వు యుద్ధానికి పిలిస్తే ఈసారి తప్పకుండా నేను వాలిని వధిస్తాను, నువ్వు నన్ను విశ్వసించు అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ ఋష్యముఖ పర్వతం నుండి కిష్కింధకు బయలుదేరతారు. దారిలో
అన్ని ప్రకృతిని అంతా చూసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ అందమైన ఒక ప్రదేశం కల్పించింది, చక్కటి పెద్ద పెద్ద వృక్షాలతో. అరటి చెట్లు కూడా ఉన్నాయట, చూడడానికి చాలా మనోహరంగా ఉంది. ఇది ఎవరిది అని అడుగుతాడు రాముడు సుగ్రీవుడిని. సుగ్రీవుడు చెప్తున్నాడు, ఇది ఒక మునుల ఆశ్రమం, ఇక్కడ చక్కటి కందమూలాలు దొరుకుతాయి, నిర్మలమైన నీరు అంతా కూడా దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ సప్తజనులు అనేటువంటి 7 మునులు కఠోరమైన తపస్సును ఆచరిస్తూ ఉన్నారు. ఈ విధంగా తపస్సు చేసి 700 సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళారు. ఇది చాలా మంచి ప్రదేశము అని చెప్తే దూరం నుండే ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఈ తపోభూమికి వాళ్ళు నమస్కారం చేస్తారు భక్తి శ్రద్ధలతో. అలా చేసుకుని వాళ్ళు ప్రయాణం చేస్తూ కిష్కింధకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మళ్ళీ అర్ధరాత్రి ఈయనేమో వెళ్తాడనమాట సుగ్రీవుడు. అక్కడ వాలి యొక్క రాజప్రసాదానికి వెళ్ళి బయట నుంచి అరుస్తాడు. అరిచి యుద్ధానికి రమ్మంటాడు. యుద్ధానికి రమ్మంటే నిద్రమత్తులో ఉంటాడు ఈయన. లేచి మళ్ళీ తమ్ముడు మాట విని మళ్ళీ వచ్చాడని చెప్పి కోపంతో అప్పుడే బయలుదేరతాడనమాట. బయలుదేరితే భార్య, ఈ వాలి యొక్క భార్య మహాపతివ్రత వాలిని వేడుకుంటుంది, వెళ్ళొద్దు, నీకు కోపం ఇంత ఎప్పుడు కూడా వెంటనే ముంచుకొస్తూ ఉంటుంది, ఇంత అర్ధరాత్రి వేళ ఇలా ఆలోచించకుండా బయటికి వెళ్ళొద్దు, ఉదయాన్నే నువ్వు యుద్ధానికి వెళ్దువు. కానీ ఈ సమయంలో సుగ్రీవుడు వచ్చాడంటే చాలా బుద్ధిమంతుడు, అతను వచ్చాడంటే ఏదో వెనక మంచి బలాన్ని పెట్టుకుని వచ్చాడు. అతని వద్ద సైన్యం లేదు, ఏమీ లేదు, కానీ అతను చాలా బుద్ధిమంతుడు. ఎవరో పరాక్రమవంతుల్ని అతను సహాయం తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే, నాకు మన కుమారుడైనటువంటి అంగదుడు చెప్పాడు, అతనికి మన యొక్క ఎవరైతే వీళ్ళు గూఢచారులు ఉంటారో వాళ్ళు వచ్చి అంగదుడికి విషయం చెప్పారు. ఇక్కడ దశరథ మహారాజు కుమారులైనటువంటి రామలక్ష్మణులు అనే వాళ్ళు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు యుద్ధంలో చాలా నేర్పరులు, వారిని అసలు ఎవ్వరూ జయించలేరు. సుగ్రీవునితో మైత్రి కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారని తెలిసింది. అందువల్ల వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళని వెంటబెట్టుకుని సుగ్రీవుడు వచ్చి ఉంటాడు. ఈ రాముడు చాలా గొప్పవాడు, అన్ని సద్గుణాలకు పుట్టినిల్లు అతను, శాస్త్రజ్ఞానం తెలిసినవాడు, లౌకిక జ్ఞానం తెలిసినవాడు, సాధుజనులందరినీ కూడా అతను రక్షిస్తూ ఉంటాడు, అభయాన్ని ఇస్తూ ఉంటాడు. అందువల్ల నేను చెప్పిన మాట విను, ఎందుకంటే నీ తమ్ముడు మంచివాడే, నీతో విరోధం పెట్టుకుని వెళ్ళాడు, కానీ అతను మంచివాడే. సుగ్రీవుడిని పిలిపించి యువరాజుని చెయ్యి, అతన్ని విరోధ భావాన్ని మర్చిపో, ప్రేమను ప్రదర్శించు నీ తమ్ముడి పైన, రాముడితో స్నేహం చేసుకో, అప్పుడు నీకు మంచి జరుగుతుంది. నీవు సుగ్రీవుడు కలిస్తే ఇక్కడ కిష్కింధకు చాలా మంచి జరుగుతుంది. అంతకన్నా కూడా నీ తమ్ముడి కన్నా ఆత్మబంధువు ఇక్కడెవరూ నీకు ఉండరు. అతనికి చక్కగా గౌరవ సత్కారాలు, గౌరవ మర్యాదలు చేసి ఈ విధంగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తుందనమాట. అయితే ఎంత చెప్పినా వాలి మాత్రం వినిపించుకోకుండా అంటాడనమాట, ఎంత భయపడుతూ ఉంటావు ఎందుకు నువ్వు, నన్ను ఒక చేతగాని వాళ్ళగా నన్ను ఇక్కడ వంటింట్లో కూర్చోమంటావా, అసలు నన్ను ఇలా నా ముందుకు వచ్చి కయ్యానికి కాలు దూవుతూ ఉంటే మాట్లాడకుండా కూర్చోవడం దీనికన్నా కూడా మరణం మేలు, ఇటువంటి సలహాలు ఏవో ఇచ్చావు కానీ ఇంక నువ్వు మాట్లాడకుండా లోపలికి వెళ్ళు, నా క్షేమం కోసం మాట్లాడాలే బాగానే ఉంది కానీ ఇంకా మాట్లాడద్దు ఎక్కువగా అని చెప్తాడనమాట. చెప్పి అప్పుడు చెప్తాడు, ఈ సుగ్రీవుడి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను, అయితే అతన్ని నేను చంపను, కేవలం అతని బలహీనుని చేసి బాగా చావకొట్టి వదిలేస్తాను, అది నేను నీకు అది మాట ఇస్తున్నాను అని చెప్తాడు. ఇంకా వాలి వినడని చెప్పి అప్పుడు తార అతనికి ప్రదక్షిణం చేసి అతని యొక్క విజయానికి ప్రార్థించింది. బాగా దుఃఖిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వాలి ఇంకా కోపంతో 4 వైపులా చూశాడనమాట ఎక్కడ సుగ్రీవుడిని. ఆ సుగ్రీవుడు దూరం నుంచి అప్పటికే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. మళ్ళీ మధ్యలో సుగ్రీవుడి యొక్క శక్తి అంతా పోతుంది. సుగ్రీవుడు వాలిని కొట్టాడు, వాలి కూడా కింద పడిపోయాడు, తరువాత సుగ్రీవుడు కూడా కింద పడిపోయాడు. ఇంకా సుగ్రీవుడు ఇంకా వాలిది పై చేయి అయిపోయింది, ఇంకా సుగ్రీవుడు ఇంకా నీరు గారిపోతున్నాడు. అటువంటి సమయంలో శ్రీరాముడు ఏం చేశాడనమాట, వాలిపైన బాణాన్ని సంధించాడు. ఆ బాణం సంధించిన ఈ రామ బాణానికి
ఆ వాలి వెంటనే కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయి తను అర్థం చేసుకున్నాడు. రాముడు యొక్క పరాక్రమాల గురించి విన్నాడు వాలి. ఇక అర్థం చేసుకొని తన దగ్గరకు వచ్చినటువంటి రాముణ్ణి నిందిస్తూ మాట్లాడతాడనమాట. ఇలాగా పక్క నుండి వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్న సమయంలో చాటు నుండి వధించావు, ఏం పరాక్రమం నీది అని చెప్పి రకరకాలుగా రాముణ్ణి వాలి నిందిస్తాడు 17వ సర్గలో. శ్రీరాముడు వాలిపైన తన అస్త్రాన్ని ప్రయోగించే ముందు ఆయన చాలా ఆలోచించాడట. ఆలోచించి తనకు అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి బాణాన్ని ప్రయోగించాడు. ఎందుకంటే ఆ బాణంతో ఎవరైతే చనిపోతారో వాళ్లకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయన్నమాట. అటువంటి బాణాన్నే రాముని పైన ప్రయోగించాడనమాట. అయితే శ్రీరాముడు దగ్గరకు వచ్చిన తర్వాత వాలి అంటున్నాడు, నీవు రాజకుమారుడవు, అలాగే నీవు జటావల్కలాలు ధరించి ఉన్నావు. ఇది చూస్తూ ఉంటే నువ్వు ధర్మపరాయణుడు అని అందరికీ అనిపిస్తుంది. అలాగే మహాపరాక్రమశాలివి, సత్యసంధుడవు. ఇటువంటి పేరుంది నీకు. ఇటువంటి నీవు నేను మరొకరితో యుద్ధం చేస్తూ ఉంటే నేను ఎదురుగా లేని సమయంలో నా పైన బాణాన్ని వదిలావు. దీనివల్ల నీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఏమన్నా పెరుగుతాయని అనుకుంటున్నావా నీవు ఈ విధంగా నన్ను చంపి ఏ విధమైన ఘనతను నువ్వు జీవితంలో సాధించావు? నువ్వు చాలా గొప్ప కులంలో పుట్టావని, తర్వాత మహా తేజస్సు కలవాడువని, కరుణ కలవాడువని, ప్రజాక్షేమానికే పాటుపడతావని ఇవన్నీ చెప్పి నేను గురించి జనులందరూ చెప్పుకుంటూ ఉంటున్నారు. నీకెంతో ఇంద్రియ నిగ్రహం ఉందని, ఓర్పు, ధర్మం, ధైర్యం ఇవన్నీ కూడా నీకు ఉన్నాయని చెప్పి అందరూ అంటున్నారు. అసలు నువ్వు నాతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే ఈ సమయానికి నువ్వు యమలోకానికి వెళ్ళిపోయి ఉండేవాడివి. ఎందుకంటే నా ముందు యుద్ధం చేసే ధైర్యం నీకు లేదు. అందుకే నువ్వు ఇలా చాటు నుండి చంపావు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నువ్వు ధర్మం అనే ముసుగులో ఉన్న అధార్మికుడవు, పాప ప్రవృత్తి కలవాడవు. నువ్వు సత్పురుషుల్లాగా వేషం వేసుకుని ఉన్న పాపాత్ముడవు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. నేనెవ్వరికీ నీ దేశంలో కానీ నీ నగరంలో కానీ ఎవరికి నేనే కీడు చేయలేదు, నిన్ను నేను అవమానించలేదు. అటువంటి వాడిని నాతో నువ్వు ఈ విధంగా దొంగతనంగా నన్ను ఈ విధంగా చంపడానికి ప్రయత్నించావు. శాస్త్రజ్ఞానం కలిగిన వాడివి, క్షత్రియ వంశంలో జన్మించిన వాడివి, ధర్మానికి అవసరమైన చిహ్నాలన్నీ కూడా నువ్వు ధరించి ఉన్నావు, రాజధర్మానికి. అటువంటి నీవు గొప్ప ధర్మాత్ముడు అని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నావు, కానీ నువ్వు ధర్మాత్ముడవు కావు, నువ్వు దుష్టుడవు అని చెప్పి రకరకాలుగా వాలి అతను శ్రీరాముడిని నిందిస్తున్నాడు. చివరిగా అంటాడనమాట, నీవు నన్ను చంపావని, నా తర్వాత సుగ్రీవుడు రాజు అవుతాడని నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు మరణించక తప్పదు, దానికోసం నేనేం బాధపడట్లేదు. నేను ఎందుకు బాధపడుతున్నానంటే నీవు దూరం నుంచి చాటు నుండి అధర్మంగా నన్ను చంపి సుగ్రీవుడిని రాజును చేస్తున్నందుకు నేను బాధపడుతున్నాను. దీని గురించి నువ్వు బాగా ఆలోచించు అని చెప్పి చివరిగా అంటాడనమాట వాలి. ఈ విధంగా తనను నిందించినటువంటి వాలితో శ్రీరాముడు చాలా స్పష్టమైన భాషలో తెలియజేస్తాడనమాట. ఓ వాలి, నీకు ధర్మం సరిగా తెలియదు కాబట్టి అజ్ఞానం చేత నన్ను నిందిస్తున్నావు. అలాగే నీకు వానర జాతికి సహజమైనటువంటి చాంచల్యం చేత, అజ్ఞానం చేత నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏది తోస్తే ఇలా మాట్లాడడం మంచిది కాదు. నీకు తెలియకపోతే సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు పెద్దలను, గురువులను అడిగి నేర్చుకోవడం మంచిది. ఈ పర్వతాలు, వనాలు, అరణ్యాలు ఇదంతా కూడా మొత్తం ఇక్ష్వాకు వంశీయులకు చెందినదే అని గుర్తుపెట్టుకో. ఈ చిన్న ప్రాంతాన్ని నువ్వు చిన్న రాజుగా నువ్వు పరిపాలిస్తున్నప్పటికీ ఈ అరణ్య ప్రాంతం ఈ మొత్తం కూడా ఇక్ష్వాకు వంశీయులది. ఇక్కడ మృగాల్ని కానీ, పక్షులను కానీ, మనుష్యులను కానీ వాళ్ళని ఏం చేసినా అది ఆ వంశీయులకే ఇక్కడ అధికారం ఉంది. ఇప్పుడు ఈ భూమిని మొత్తం భరతుడు పరిపాలిస్తున్నాడు. ధర్మాత్ముడతడు, సత్యాన్ని మాత్రమే మాట్లాడతాడు. అటువంటి భరతుని యొక్క అధీనంలో ఉంది ఇప్పుడు ఇదంతా కూడా. అందువల్ల ఇక్కడ ఏ అన్యాయం జరిగినప్పటికీ కూడా దానిని
రూపు మాపే అధికారం మాకుంది. నీవు ధర్మాన్ని ఆచరించడం మానేశావు, నీచమైన పనులను చేస్తున్నావు, కామానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నావు. మరొక విషయం ఏంటంటే, అన్నగారు, కన్న తండ్రి, గురువు, వీరు ముగ్గురు కూడా తండ్రి సమానులని, పితృ సమానులని మన ధర్మశాస్త్రం చెబుతుంది. అదేవిధంగా తమ్ముడు, తర్వాత సద్గుణవంతుడైన శిష్యుడు, కుమారుడు, వీళ్ళు ముగ్గురు కూడా పుత్రులతో సమానం. అదే ధర్మం. నాపై ఈ విధంగా నువ్వు ద్వేషంతో ఈ విధంగా నన్ను దూషిస్తున్నావు, కానీ నీకు ధర్మాధర్మాలు తెలియవు. ధర్మం అనేది ఎప్పుడు కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. సత్పురుషులు మాత్రమే ధర్మాన్ని ఆచరించగలరు. నీవు శాశ్వతమైనటువంటి ఈ ధర్మాన్ని విడిచిపెట్టి తమ్ముని భార్యను అపహరించావు. సుగ్రీవుడు జీవించి ఉండగానే కోడలి వంటిదైనటువంటి రుమను కామంతో అపహరించావు. కట్టుబాటును, ధర్మాన్ని అతిక్రమించి సోదరుని భార్యను పొంది నిర్లజ్జతో ప్రవర్తించావు. నీకు ఈ పాపానికి నీకు దండన ఇవ్వాలి. లోకంలో ధర్మాచారానికి, లోకాచారానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే దండించడం తప్ప మరో ప్రాయశ్చిత్తం నాకు కనిపించలేదు. ఉత్తమ వంశంలో పుట్టినటువంటి నేను నీవు చేసినటువంటి పాపకర్మను సహించలేను. నీవు ధర్మం తప్పావు, అటువంటి నిన్ను శిక్షించకుండా నేను ఎట్లా ఉండగలను? నాకు సుగ్రీవుడు, లక్ష్మణుడు కూడా సోదర సమానులే. మేమిద్దరం ఒప్పందం చేసుకుని స్నేహితులమయ్యాము. ఈ విధంగా నాకు లక్ష్మణుడు, సుగ్రీవుడు సోదరులతో సమానం. భార్య, రాజ్యాల విషయంలో మేమిద్దరం కూడా ఒక ఒప్పందం చేసుకున్నాము. ఈ వానరులందరి సమక్షంలో నేను సుగ్రీవుడికి ప్రతిజ్ఞ చేశాను. అటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చడం నా ధర్మం. అందువల్ల నీకు తగిన శిక్ష విధించబడింది. ఈ దండనను నీవు స్వీకరించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాపాలన్నీ కూడా ఈ విధంగా నేను వేసిన ఈ బాణం ద్వారా నీ పాపాలన్నీ కూడా ప్రక్షాళనయ్యాయి. మనువు ఈ విషయం చెప్పాడు. అపరాధం చేసిన వారిని రాజు శిక్షిస్తే కనుక వాడి అపరాధాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి, స్వర్గానికి అతను పోతాడు అని చెప్పేసి మనువు సూచించాడు. ఇంకొక విషయం ఏంటంటే, నీవు వానర జాతికి చెందినవాడవు. ఎప్పుడైనా సరే మానవులు ఈ జంతువుల్ని ఎలా వేటాడతారు? చాటు నుండి వేటాడతారు. ఆ విధంగా చూస్తే నిన్ను చాటు నుండి కొట్టడం అది అధర్మం కాదు అని చెప్పి ఆయన మొత్తం ధార్మికంగా వాలిని తాను చంపడం సరైనదే అని చెప్పి, ధర్మబద్ధమే అని చెప్పి శ్రీరాముడు వాలికి తెలియచేస్తాడు. అయితే విషయం ఏంటంటే, ఈ వాలి తన యొక్క తప్పును అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు. రాముడు చేసిన దాంట్లో దోషం లేదని గ్రహిస్తాడు. అప్పుడు భక్తి శ్రద్ధలతో చెప్తున్నాడు రాముడితో, నన్ను క్షమించు, ఇంతకుముందు నిన్ను దోషిగా చేసి అప్రియంగా మాట్లాడాను. నీవు నరోత్తముడవు, నీవు పలికినదంతా కూడా సత్యమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. నీవు సర్వధర్మాలు తెలిసిన వాడవు, అన్ని తత్వాలు తెలిసిన వాడవు, అలాగే ప్రజల యోగక్షేమాల యందు ఆసక్తి కలవాడు. నీవు చెప్పినది నిజమే, నేను ధర్మాన్ని అతిక్రమించాను. అయితే నేను నా మరణావస్థను, ఈ అవస్థను చూసి నేను చింతించడం లేదు. నా భార్య తారను గూర్చి నేను చింతించడం లేదు. అయితే నా కుమారుని గురించి నా మనసు బాధపడుతుంది. చిన్నప్పటి నుండి నేనంటే చాలా చనువు అతనికి. నేను కనపడకపోతే తల్లడిల్లిపోతాడు. చాలా చిన్నవాడు. అతని పేరు అంగదుడు. అతనికి లోకానుభవం లేదు. తార వల్ల నాకు ఈ అంగదుడు కలిగాడు. నాకు ప్రియాతి ప్రియమైన వాడు. నీవు అతడిని రక్షించాలి. అంగదుని విషయంలోనూ సుగ్రీవుని విషయంలోనూ కూడా నీవు ఒకే మాదిరిగా వ్యవహరించాలి. ఇకపై వారిద్దరి బాధ్యతలు కూడా నీవే. భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో అలాగే అంగదుణ్ణి, సుగ్రీవుణ్ణి కూడా అంతే ప్రేమగా నీవు చూసుకోవాలి. నా భార్య తార పతివ్రత. నా వల్ల ఆవిడ కూడా అపరాధిగా మారింది. కానీ తాను మాత్రం ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అందువల్ల సుగ్రీవుడు ఆమెను అవమానించకుండా నీవే చూడాలి. నేను మరణించిన తరువాత నీవు ఎవరిపై అనుగ్రహం చూపిస్తావో అతడే ఈ వానర రాజ్యానికి వారసుడు కావాలి.
తార నాకు యుద్ధానికి వెళ్ళొద్దని ఎంతో చెప్పింది, కానీ నేను తన మాటలు వినకుండా ఈరోజు నేను యుద్ధానికి వచ్చాను కాబట్టి నీ చేతిలో నేను మరణం పొంది నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్పి వాలి శ్రీరామునితో చెప్తాడు. అప్పుడు రాముడు చెప్తాడనమాట, తారను గూర్చి కానీ అంగదుని గూర్చి కానీ నీవు దుఃఖించవద్దు అని చెప్పి అసలు తాను ఎందుకు వాలిని చంపవలసి వచ్చిందని చెప్పి మళ్ళీ ధర్మాధర్మాలన్నీ కూడా ఆయన వాలికి వివరిస్తాడు. ఇంకో విషయం చెప్తాడనమాట, నువ్వు బాధపడద్దు, నీ కుమారుడు అంగదుడు నీతో ఎలా వ్యవహరించాడో సుగ్రీవునితో ఆ విధంగానే ఉంటాడు, నువ్వు అందులో ఏమాత్రం అసలు అనుమానం పెట్టుకోవద్దు, అతను సుఖంగా ఉంటాడు సుగ్రీవుని యొక్క సంరక్షణలో అని చెప్పి మాట ఇస్తాడనమాట. ఇప్పుడు వాలి అన్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, అంటే రాముని అనరాని మాటలు అన్నాడు కాబట్టి మళ్ళీ క్షమాపణ వేడుకుంటున్నాడు. నేను నోటికి వచ్చిందల్లా మాట్లాడాను, నన్ను క్షమించమని మనసారా వేడుకుంటున్నాను, నా అపరాధాన్ని క్షమించు అని చెప్పి మళ్ళీ వాలి శ్రీరాముడిని వేడుకుంటాడు. ఈ లోపల తారకు వాలి ఇలా బాణాలు తగిలి కింద పడిపోయాడు, కొన ఊపిరితో ఉన్నాడని చెప్పి వాలికి తారకు తెలుస్తుంది. తెలిసి ఆవిడ విలపిస్తూ తన కుమారుని తీసుకొని వస్తుందన్నమాట. ఎదురుగా అందరూ కూడా వానరులందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్నారు. వాలి పడిపోయిన తర్వాత వాళ్ళందరూ కనిపిస్తే వాళ్ళని అడుగుతుంది, ఎందుకు మీరు వచ్చేస్తున్నారు అని చెప్పి అడుగుతుందనమాట. యుద్ధంలో మీరు ఎప్పుడూ కూడా వాలికి ముందు ఉండేవాళ్ళు, అటువంటిది వాలిని వదిలేసి మీరందరూ ఎలా పరుగులు పెడుతూ వస్తున్నారు, ఏమైంది? రామబాణం వల్ల నా భర్త ఏమైనా దెబ్బలు తగిలాయా, ప్రాణాలు పోయాయా అని అడుగుతోందనమాట. అప్పుడు వానరులందరూ అంటున్నారు, ముందు నీవు నీ కొడుకును కాపాడుకో, సాహసం చేసి రాముడికి ముందు వెళ్ళవద్దు, అంతఃపురానికి వెళ్ళిపో. ఈరోజు యముడు ఈ రాముడు రూపంలో కిష్కిందకు వచ్చాడు, అందరినీ చంపేస్తాడు. సుగ్రీవుడు వాలిని రాళ్లతోనూ కొమ్మలతోనూ ఎన్నో విధాలుగా గాయపరిచాడు. వాటన్నిటినీ కూడా వాలి ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నాడు. కానీ రామబాణం ముందు మాత్రం నిలవలేకపోయాడు, నేల కూలిపోయాడు. మన సేనలన్నీ వెనక్కి తిరిగి వస్తున్నాయి. నగర ద్వారాలన్నీ కూడా మూయించి అంగదుడికి రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. వాలిపుత్రుడు అంగదుడు కాబట్టి అతడే వారసుడవుతాడు. వానరులందరూ కూడా అంగదుడినే రాజుగా అంగీకరిస్తారు. అందుకని దుఃఖించకుండా ఈ అంగదుడికి రాజ్యాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. సుగ్రీవుడు ఇక్కడికి రాకముందే ఈ పని చేయాలి అని ఈ వానరులందరూ కూడా తారకు సలహా ఇస్తారు. అయితే తార ఏమంటుందంటే, నా భర్త అయినటువంటి వాలి మరణిస్తే ఇక ఈ అంగదుడు కానీ ఈ రాజ్యం కానీ నేనేం చేసుకోను, నా జీవితానికే అర్థం లేదు, నేను ఇక ఎవరి కోసం బ్రతకాలి, నేను ఆ మహాత్ముని యొక్క పాదాల దగ్గరే ఉండిపోతాను, నేను ఆయనతో పాటే పరలోకాలకు వెళ్ళిపోతాను అని చెప్పి తన గుండెలను బాదుకుంటూ ఆవిడ విలపిస్తూ ఉంది. వాలిని ఉద్దేశించి అంటోందన్నమాట, ఎంతో పరాక్రమంతో అనేక మంది రాక్షసుల్ని ఇంతకుముందు నువ్వు చంపావు, పెద్ద పెద్ద కొండలను కూడా నువ్వు పెకిలించి వేశావు, అటువంటి పరాక్రమం కలవాడివి ఈరోజు రామబాణంతో ఇలాగ పడిపోయి ఉన్నావా అని గుండెలు బాదుకుంటోంది, తల బాదుకొని ఏడుస్తోంది. తన భర్త యొక్క శరీరాన్ని చూసింది, కింద పడిపోయి ఉన్నాడు. పక్కనే ఉన్నటువంటి రామలక్ష్మణుల్ని సుగ్రీవుడిని చూసింది. వాళ్ళని దాటుకుంటూ వెళ్ళి వాలి శరీరంపై పడిపోయి మూర్ఛపోయింది. మరి కొంతసేపటికి లేచి బిగ్గరగా ఏడుస్తూ ఉందన్నమాట. ఇలాగ విలపిస్తున్నటువంటి తారను తర్వాత అంగదుడిని చూసి సుగ్రీవుడు కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకా భర్తను ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతుంది. ఎవరిని ఆవిడ ఏమీ అంటలేదు, కానీ భర్తను ఉద్దేశించి ఆవిడ మాట్లాడుతోందన్నమాట. నేను ఎంతో చెప్పాను నీకు, సుగ్రీవుని యొక్క భార్యను నీవు అపహరించవద్దు, అతడిని రాజ్యాన్ని నుండి వెళ్ళగొట్టవద్దు అని నేను ఎంతో నీకు చెప్పాను, నీవు నా మాటను లెక్క చేయలేదు, అందువల్లే ఈరోజు ఈ స్థితి వచ్చింది. నీ హితం కోరి నేను ఎన్నో మాటలు చెప్పాను, ఒక్కటి కూడా నువ్వు వినలేదు. అజ్ఞానం చేత నన్ను అనేక విధాలుగా నన్ను నిందించావు.
ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కానీ దైన్యాన్ని కానీ తెలియనటువంటి నేను ఈరోజు ఈ విధంగా అనాథలాగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. అంగదుడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచావు. వాడు సుఖాలకి అలవాటు పడ్డాడు చిన్నప్పటి నుండి కూడా. ఇక పైన పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడు అతన్ని ఎలా చూస్తాడో కదా అని చెప్పి తన కుమారుడితో అంటోంది, చూడు నాయన, నీ తండ్రిని చూడు, ఇక నువ్వు అతన్ని చూడలేవు, ఇదే ఆఖరి చూపు అని చెప్పి భర్తనంటోంది. మన కుమారుడిని దగ్గరకు తీసుకో, ముద్దు పెట్టుకో, ఏం చెప్పాలనుకున్నావో 4 మాటలు చెప్పు. నిన్ను చంపి రాముడు తన ప్రతిజ్ఞను నిలుపుకున్నాడు చెప్పి సుగ్రీవునితో అంటుందన్నమాట. ఇక నీ కోరిక తీరింది కదా, ఇక నీ భార్య రుమతో నువ్వు సుఖంగా ఉండొచ్చు, నీ అన్నను తొలగించుకున్నావు అని చెప్పి భర్తతో అంటోందనమాట. నేను ఎంత గొంతు చించుకున్నా నువ్వేం మాట్లాడటం లేదు, అందరూ ఎంత ఏడుస్తున్నారో చూడు, నీ భార్యలందరూ కూడా. ఎంతో ఉత్తముడైనటువంటి మన కుమారుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఇలా వెళ్ళిపోవడం సరిగా లేదు, భావ్యంగా లేదు. నేను కానీ అంగదుడు కానీ నీకేమన్నా అన్యాయం చేశామా? ఎందుకు ఇలాగా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు? మేమేదైనా నీ ఎడల అపరాధం చేస్తే మమ్మల్ని క్షమించు అని చెప్పి వాలి యొక్క పాదాలపై శిరస్సు ఉంచింది, రోదిస్తూ భర్తతో పాటు ప్రాయోపవేశం చేయడానికి నిర్ణయించుకుంది ఈ మహాపతివ్రత తార. దీనితో కిష్కింధాకాండంలో 20వ సర్గ సమాప్తమవుతుంది. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.